చలులు గిరిరాజు గారు వక్త మరియు గంధం నాగరాజు వీళ్ళందరికీ ధన్యవాదములు. ఎందుకంటే ఈ కార్యక్రమం నిర్విరామంగా సంతోషంగా నిర్వర్తిస్తున్నారు. ఈరోజు భారత రాజ్యాంగము ఆమోదించిన రోజు. మనకు బ్రిటిష్ పాలకుల నుంచి స్వరాజ్యం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం అని ఉండాలి కదా. ఒక మాటకు కానీ ఆటకు కానీ పాటకు కానీ ఏదన్నా ఒక నియమ నిబంధనలు ఉంటాయి. జీవించడానికి నియమ నిబంధనలు లేకుండా ఏది ఉండదు. ప్రకృతి కానీ మాట కానీ ఆట కానీ అన్నిటికీ నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు మార్చాలి. అది రచించడానికి ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అప్పటి ప్రెసిడెంటు, బాబా అంబేద్కర్ గారు వీళ్ళంతా ఉన్నారు. దాని ప్రపంచం మొత్తం వాళ్ళ తిరిగి సులువైనది అనువైనది అనుసరించవలసిన రాజ్యాంగాన్ని రచించిండు. మన రాజ్యాంగము ప్రపంచంలోనే సుదీర్ఘమైనది. ఇంత పెద్ద రాజ్యాంగము ఏ దేశంలో ఉండదని ఉండదనుకుంటున్నా. అయితే ఇందులో నేటి పాలకులు దాంట్లో లొసుకులు వెతుకుతున్నారు అన్నమాట. లొసుకులు వెతి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని చేస్తున్నారు. ఇప్పటికీ 130 శ్రవణాలు చేసి ఇంకా చేస్తారు. వాళ్ళకి ఎట్లా అనుకూలం ఉంటే ఆ విధంగా రాజ్యాన్ని అమలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఏముందంటే గుర్తుపోందంటే బల్లే అన్నట్లు వాళ్ళకు మెజార్టీ ఉంటే ఏమన్నా చేస్తున్నారు. రాజ్యాంగాన్ని అమలు పరచకుండా దానికి అనుకరణ చేసి సవరణలు చేసి వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారు. ఈ విధంగా చేయకుండా ఉండాలని మేధావులు మనం ఉండే అందరూ సహకరించి మేధావులకు కూడా మనం వాళ్ళకి చెప్పాలి, ఇట్లా జరుగుతుంది, ఈ విధంగా ఉండకూడదని. ఆ రాజ్యాంగం కూడా స్కూల్లో కూడా ఒక్కొక్క తరగతి బట్టి ఒక ఆర్టికల్లో లేకపోతే పెట్టి చేయాలి. ఇప్పుడు చేస్తున్నారు. ఇంకా దాన్ని విపులంగా చేయాలని నా యొక్క కోరిక. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.